ఎన్నికలకు ముందు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఆ సంగతి మర్చిపోయిందని ఐద్వా మహిళలు మండిపడ్డారు. పెరిగిన ధరలతో పేదవాడు 3 పూట్ల తినలేని పరిస్థితి నెలకొందంటున్నారు. ధరల నియంత్రణతో పాటు 14 రకాల నిత్యావసర ధరలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయాలని కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు ఐద్వా మహిళలు. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడిని అడిగి తెలుసుకుందాం. నాయుడు, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి, అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల సరుకులను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో మహిళలంతా కూడా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఐద్వాకు సంబంధించిన మహిళలు. మేడం, చెప్పండి, ఏ వస్తువులు మీరు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు? నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల ముఖ్యంగా ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు? నిత్యావసర వస్తువులు పెరగడం ద్వారా ముందుగా మహిళలు రక్తహీనతతో ఉన్నారు. ఎందుకంటే పెరిగిన వస్తువులు కొనుక్కోలేరు కదా. మొదటగా వండుకుని పిల్లలకు పెడుతున్నారు, భర్తకు పెడుతున్నారు. వాళ్ళు మాత్రం చాలా తక్కువ తింటున్నారు. ఇప్పటికే 175 మంది మహిళలు 7% రక్తం కూడా లేదు. ఎలా ఉంటుంది మరి? కొనుక్కున్న ఆకుకూరలు కూడా 20 రూపాయలకి 2 కట్టలు ఎలా తింటారు మరి? అలాగే నిరుద్యోగం ఎక్కువైంది, ఆదాయాలు లేవు. మొట్టమొదటిగా మహిళ చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే మీరు ప్రభుత్వానికి ఏమైనా ఒక వినతిపత్రం సమర్పిస్తారా? ప్రభుత్వం దృష్టికి మహిళలు పడుతున్న ఇబ్బందులు తీసుకెళ్తారా? ఇది దేశవ్యాప్త పిలుపు. ప్రభుత్వ పరంగా ఢిల్లీలో రాష్ట్రపతి గారికి కొన్ని వేల సంతకాలు పెట్టిస్తున్నాము. అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఐద్వాగా ఆయా గవర్నర్లకు ఇస్తున్నాము. ప్రతి జిల్లాల్లో మన కలెక్టర్లకు ఇస్తున్నాము. మీరు ధరలు నియంత్రించండి. ధరలు నియంత్రిస్తేనే అంటే దేశంలో సగభాగంగా ఉన్న మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఖచ్చితంగా నియంత్రణ ద్వారా ఆ కుటుంబం క్షేమంగా ఉంటుందని మేము చెప్పదలుచుకున్నాము. ఎన్నికలకు ముందు ధరలను నియంత్రించమని చెప్పారు. దానికోసం ఒక ప్రత్యేకమైన నిధిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అటువంటి పరిస్థితి ఏమైనా మీకు కనిపిస్తుంది? హామీలుగా మిగులుతున్నాయి. మా పోరాటాలుగానే చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ ధరలు నియంత్రించే వరకు కూడా పోరాటం చేస్తామని మేము విన్నవించుకుంటున్నాం. మేడం, చెప్పండి, 14 రకాల వస్తువులు పంపిణీ చేయమంటారు. ఏ వస్తువులు పంపిణీ చేయాలని మీరు చెప్తున్నారు? నిత్యావసర వస్తువులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అనేక వస్తువులు కొంటున్నాం. ఉప్పులు, పప్పులు, చింతపండు, పంచదార, నూనె, టీ పొడి, మొత్తం ఇవన్నీ కూడా కేరళలో అమలు చేస్తున్నారు. కేరళ రాష్ట్రంలో అమలు చేసింది ఇక్కడ ఎందుకో అమలు చేయరు అని చెప్పేసి ఈరోజు మేము ఐద్వాగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అక్కడ 14 రకాల నిత్యావసర వస్తువులు వామపక్ష ప్రభుత్వాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అక్కడ సప్లై చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు అని చెప్పేసి అని అడుగుతున్నాం. గతంలో కనీసం పంచదార, నూనె, బియ్యం ఇచ్చేవారు. ఈ రోజు బియ్యం తప్ప ఏమి ఇవ్వడం లేదు. అలాగే కరోనా టైంలో, కరోనాకు ముందు అంతా కూడా అంత్యోదయ కార్డుల పేరుతోటి పేద మహిళలకి, ఒంటరి మహిళలకి, దళితులకి, గిరిజనులకి, బలహీన వర్గాల వారికి కనీసం ఒక మనిషికి 35 కేజీలు చొప్పున అంత్యోదయ కార్డుల పేరుతోటి ఇచ్చేవారు. కరోనా తర్వాత అది ఎత్తేసారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత్యోదయ కార్డుని కూడా పునరుద్ధరణ చేస్తామని చెప్పారు. మరి ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం బియ్యం తప్ప ఏమీ ఇవ్వట్లేదు. ఎన్నికలకు ముందు నిత్యావసర వస్తువులను నియంత్రిస్తామని చెప్పి హామీ ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విఫలమైందని, రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే. ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదు, మరోవైపు పెరుగుతున్న నిత్యావసర వస్తువులను కూడా నియంత్రించలేకపోతుందని చెప్పి ఇక్కడున్న ఐద్వాకు సంబంధించిన మహిళలంతా కూడా కూటమి ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.